ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు అన్నింటినీ వినియోగించుకోవాలని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్నారు. R1 గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా కుకట్పల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విదేశాలలో అత్యధిక సేవలకై ప్రత్యేక కోర్సు, మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో సేవలందిస్తున్న R1 గ్లోబల్ హాస్పిటల్ సర్వీసెస్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి సదవకాశాలను ఉపయోగించుకొని సంస్థ ద్వారా శిక్షణ పొంది పలు దేశాలకు సేవలందించి ఉపాధి పొందాలన్నారు. ఇలాంటి అవకాశాలను వినియోగించుకోకపోవడం మన తప్పే అవుతుందన్నారు. హాస్పిటాలిటీతో పాటు రీటైల్ బిజినెస్, అమ్మకాలు, మార్కెటింగ్, కమ్యూనికేషన్, రిక్రూట్మెంట్, ప్రయాణ రంగాలలో కూడా విద్యార్థులు నైపుణ్యాన్ని బట్టి అవకాశాలు కల్పిస్తుందన్నారు. R1 గ్లోబల్ సర్వీసెస్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన అవకాశాలు కల్పించేందుకు శక్తి సామర్థ్యాలను ఏర్పాటు చేస్తుందని R1 గ్లోబల్ సర్వీసెస్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు హైదర్నగర్ డివిజన్లో శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో R1 గ్లోబల్ సర్వీసెస్ చక్కటి ఆర్గనైజేషన్, రాష్ట్రంలో ఇతర దేశాలలో కూడా విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలా ఒకటి, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలా రెండోది, తెలుసుకొని ఈ అవకాశాలన్నింటినీ కూడా వాడుకునే విధంగా తోటి మిత్రులకి, శ్రేయోభిలాషులకు కూడా చెప్పి R1 గ్లోబల్ సర్వీసెస్ ఇప్పుడే బ్రోచర్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. వారికి గత అనుభవాలు ఉన్నాయి. కొత్తగా మన దగ్గర బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్లస్ హాస్పిటల్ రంగంలో కానీ, ఎంప్లాయ్మెంట్ రంగంలో కానీ, రాష్ట్ర దేశ విదేశాల్లో కూడా చక్కటి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని చాలామందికి గతంలో పాస్పోర్ట్కి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం, వీసాకి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి విదేశాలకు పంపే విధానం, ట్రైనింగ్ ఇచ్చి పంపించే విధానం, వెళ్ళిన వాళ్ళ అనుభవాలను కూడా వేదిక మీద మనం వినటం కూడా జరిగింది. మన ప్రాంత ప్రజలందరూ కూడా అవకాశాలు కావాలి అనుకునే ఎదురు చూసే మిత్రులు, శ్రేయోభిలాషులంతా R1 గ్లోబల్ సర్వీసెస్ అవకాశాలని వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మన ఆర్గనైజేషన్ కొత్త ఆర్గనైజేషన్ కాదు, మరి అనుభవం ఉన్నటువంటి ఆర్గనైజేషన్, చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ ఉపయోగించుకొని భవిష్యత్తు కోసం వెనకాడకుండా లోపాలన్నింటినీ సరిదిద్దుకొని భవిష్యత్తు కోసం ముందుకెళ్లే ప్రయత్నంలో R1 గ్లోబల్ సర్వీసెస్ని చక్కగా వాడుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. లైక్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ యూట్యూబర్స్ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ కవరేజ్ చేయడానికి వచ్చాను. ఓకే, సో కమింగ్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, R1 గ్లోబల్ వచ్చేసి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో లాస్ట్ 7 years నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏమైపోయింది అంటే చాలామందికి స్టూడెంట్స్కి చాలా ఇంట్రెస్ట్, డిఫరెంట్ ఫీల్డ్స్ కానీ, డిఫరెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ చాలా ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ జర్నీలో మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు AIBT అని చెప్పేసి ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ మేడం ఉంటారు. సో వీళ్ళతోని టైఅప్ అయిపోయేసి మనము 3 years డిప్లొమా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాము. 1 year డిప్లొమా వచ్చేసి ఇండియాలో మన కుకట్పల్లి R1 గ్లోబల్ ఆఫీసెస్లో ట్రైనింగ్ అకాడమీలో నేర్చుకుంటారు. దాని తర్వాత 2nd and 3rd year వచ్చేసి అడ్వాన్స్ డిప్లొమా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆస్ట్రేలియాకి వెళ్ళేసి వీళ్ళ కాలేజ్లో, అంటే ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ ఈ కాలేజ్లో 2 years చదువుతారు అనమాట. ఇదేంటంటే జాబ్ రెడీ ప్రోగ్రామ్. జనరల్గా ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ అయిపోయాక చాలామంది పిల్లలకి ఏం చేయాలి అనేది అవగాహన తక్కువ ఉంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అందరికీ ఏంటంటే ఫాస్ట్గా ఎర్నింగ్స్ అనేది కావాలి కాబట్టి, సో దిస్ ఇస్ ఎ జాబ్ రెడీ ప్రోగ్రామ్.
ఒక ఇంటర్మీడియట్ అయినటువంటి పిల్లాడు కానివ్వండి, ఒక డిగ్రీ బీటెక్ బీకామ్ బీఎస్సీ అటువంటి డిగ్రీలో ఏదైనా డిస్కంటిన్యూ అయిపోయేసి ముందు ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్కి వెళ్ళలేని పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ 3 years డిప్లొమా ప్రోగ్రామ్, 1 year వచ్చేసి ఇండియాలో, 2nd and 3rd year వచ్చేసి ఆస్ట్రేలియాలో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇండియాలో ఇటువంటి ప్రోగ్రామ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. సో R1 గ్లోబల్ ఈజ్ ద ఫస్ట్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్లో కూడా ప్రౌడ్గా చెప్పొచ్చు. లైక్ దీనికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి బ్రౌచర్ ఇనాగ్రేషన్ కోసము మనకు ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. కాసేపట్లో ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరి ఎంపీ ఒక 5-10 minutes ప్రోగ్రామ్కి వచ్చేసి కాన్వకేషన్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు అడిషనల్గా మాట్లాడబోతున్నారు అనమాట.